తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్ గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసిన మొలకెత్తిన వడ్లను బీఆర్ఎస్ నేతలతో కలిసి జగదీష్ రెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. 2-3 రోజుల్లో ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి జగదీష్ రెడ్డి డెడ్లైన్ విధించారు. వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు వెంటనే ఆదేశాలు ఇచ్చి తడిసిన ఒడ్లు కానీ మొలకెత్తిన ఒడ్లు కానీ ఏదైనా సరే వెంటనే కొనుగోలు సీరియస్గా చేయమని చెప్పు. ఒకవైపు ఋతుపవనాలు కూడా తరుముకు వస్తున్నాయి. మొన్నటి వరకేమో అకాల వర్షాలు వచ్చినాయి, ఋతుపవనాలు కూడా వస్తూ ఉన్నాయి. మీ కర్మ కొద్ది ముందే వస్తున్నాయి. సరే, ప్రజల అదృష్టం వర్షాలు రావాలని కోరుకుంటారు రైతాంగం. కానీ దురదృష్టం ఏంటంటే మీ ప్రభుత్వం సహకరించకపోయినా, మీ మూర్ఖత్వంతో నీళ్ళు ఇవ్వకపోయినా కష్టపడి పండించుకున్న పంటను కొనే పరిస్థితి కూడా లేక ఇంకా రాసులలోనే ఉంటున్నారు. పోయి మళ్ళీ నాగలి గట్టి దున్నాల్సిన రైతు, దుక్కి తినాల్సిన రైతు కేవలం పండించిన ఒడ్ల కాడ కాపలా పండుకోవడానికే సరిపోతా ఉంది. ఈ దుర్మార్గం ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి 2-3 రోజుల్లోనే ఒక గింజ లేకుండా లిఫ్ట్ చేయాలి. ఎక్కడ కూడా మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. కోత కొయ్యకుండా ఇప్పటివరకు ఒక్క రైతు నుంచి వెళ్ళి కూడా పంట తీసుకోలేదు. దీని మీద అబద్ధాలు మాట్లాడడం, ఏదో నోరు వారేసుకోవడం కాకుండా వెంటనే విచారణ చేయండి, రైతాంగాన్ని ఆదుకోండి. ఇప్పటికైనా